24 గంటల దీక్ష, రైతుల హామీల సాధన దీక్ష పూర్తి చేసుకుంటున్న మహేశ్వర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మహేశ్వర్ రెడ్డి గారు నిన్న ఈ దీక్ష చేపట్టి లెజిస్లేటివ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ సోదర ఎంపీలందరూ, ఎమ్మెల్యేలందరూ ఇందులో పాల్గొని ఈ దీక్షని పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా చేసి అనేక జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్త సోదరులు, సోదరిమణులు అందరికి కూడా ఈ దీక్షలో పాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దీక్ష వల్ల కాంగ్రెస్ పార్టీకి రైతులని గుర్తు చేసే ఒక మంచి పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ వాళ్ళు రియాక్ట్ అవుతా ఉన్నారంట. ఒక మంత్రి, వ్యవసాయ మంత్రి, రైతుల ఆదాయం రెట్టింపు ఎక్కడ చేసిండు నరేంద్ర మోడీ గారు అని అడుగుతున్నాడు. పాపం ఆయన వయసు దాటిపోయినట్టున్నది, అవుట్డేటెడ్ పొలిటీషియన్ అయిపోయినట్టున్నాడు. 2014లో మీ యూపీఏ ప్రభుత్వం వదిలేసినప్పుడు ఎంత ఉండే ఎంఎస్పీలు, 20కు పైన పంటలు, జాతీయ పంటలు, ప్రతి ఒక్క పంట మీద డబల్ కాదు డబల్ కంటే ఎక్కువ ఎంఎస్సీలు పెంచిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం. ప్రాంతీయ పంటలకి నయా పైసా బోనస్ నా కేసీఆర్ ఇయ్యలేదు, మీరు ఇస్తలేదు. ప్రాంతీయ పంటలకి రేట్లు పెంచడానికి మార్కెటింగ్ ఏమైనా పాలసీ మార్చిండ్రా, ఏమైనా నూతన పద్ధతులు తీసుకొచ్చిండ్రా? చెయ్యలేదు. వ్యవసాయాన్ని వరికి మాత్రం అది ఇంకో రకంగా పోతుంది. మీకు కనీస చిన్న చిన్న పంటలకు కూడా ఏమి చేయని దౌర్భాగ్యపు ప్రభుత్వం కేసీఆర్ నడిపిండు, ఇవాళ రేవంత్ నడుపుతా ఉన్నాడు. మీరు చేసిన వాగ్దానాలు, మీరు చేసిన హామీలు ఇవాళ పచ్చి మోసంగా మిగిలిపోయినాయి. భారతీయ జనతా పార్టీ ఇదే రకంగా మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో, పార్టీ ఇతర నాయకుల నాయకత్వంలో రైతుల కోసం చేపడుతున్న ఈ పోరాటం ప్రతి జిల్లా కూడా విస్తరించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. తప్పనిసరిగా ప్రతి జిల్లా కూడా ఇది విస్తరిస్తుంది. కాంగ్రెస్ వాళ్ళకే కాదన్నా, నువ్వు టీఆర్ఎస్ వాళ్ళకు కూడా రైతులను యాడ్ చేసినావు. ఇక హైడ్రా నిన్న కోర్టు ఏదో చివాట్లు పెట్టినట్టున్నది. ఆదివారం, శనివారం, ఆదివారం కూడా ఏమి ఆ 2 రోజుల్లోనే ఎందుకు కూల్చేస్తున్నారు? కోర్టు స్టేలు ఉన్నా కూడా మీరు కోర్టు ధిక్కారం చేస్తున్నారు. హైకోర్టు కూడా కూల్చేస్తారా? అనేక చివాట్లు రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టింది కోర్టు. హైడ్రా అన్నది ఇట్ ఈస్ అ మియర్ ఎక్స్టార్షన్. కాంగ్రెస్ ఓని కూలగొట్టలేదు, చుట్టాలే కూలగొట్టలేదు, తుర్కోలే కూలగొట్టలేదు, ఓల్డ్ సిటీకి పోలేదు, గరీబోలే ఓ 10 మంది ఎక్కువ ఎందరియో చాలా మంది కూలగొట్టినాడు. పెద్ద పెద్ద ఫ్లాట్లు కూడా కూలగొట్టినరు. గరీబోలే కూల్చేసి పైసలు ఉన్నోని భయపెట్టించి వాడు తీసుకొచ్చి పైసలని ఇచ్చి ఇదంతా ఒక ఎక్స్టార్షన్ స్కీమ్ తప్ప హైడ్రా ఇంకేమీ కాదు. ఇక రేపో మాపో కోర్టు స్టే ఇస్తుంది, బంద్ చేయమని చెప్తుంది. మీరు జమ చేసుకున్న పైసలు రేవంత్కి అలవాటే ఇది, ఎక్స్టార్షన్ చేసుడు, బ్లాక్మెయిల్ చేసుడు. కాబట్టి హైడ్రా ఇస్ నథింగ్ బట్ అన్ ఎక్స్టార్షన్ ప్రోగ్రామ్. అది ఇప్పుడు దగ్గర పడ్డది. కోర్టు ఇంటర్ఫియరెన్స్ తోటి అతి తొందరలో బంద్ అవుతుంది, బంద్ కావాలి కూడా. ఎక్కడ లేని ప్రేమ మూసి మీద వస్తుంది వీళ్ళకి ఒకటేసారి. మూసి పక్కకున్నవాడికి ఇల్లు చూపెట్టినాక ఇల్లు గులగొట్టు, ఇల్లు ఇచ్చినాక గులగొట్టు. ఎఫ్టీఎల్ల మీద పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్లు ఎవరినన్నా నువ్వు ప్రాసిక్యూట్ చేసినవా? ఎవడి మీద కేసు వేసినవా? ఎవడి మీద సస్పెండ్ చేసినవా? గరీబోళ్ళ ఇల్లు కూలగొట్టుడు తప్ప ఇది ఏమీ కాదు. అది కూడా
సంపన్నుల దగ్గర పైసలు వేసుకపోనీకే ఒక మంచి ఎక్స్టార్షన్ ప్రోగ్రాం రేవంత్ రెడ్డి గతి కొద్ది కాలంగా చేసి జేబులు నింపుకున్నాడు తప్ప ఇంకేమీ లేదండి హైడ్రాల్. సమాజానికి వనకొచ్చేది ఏమీ కాలేదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, తుర్కోని ముట్టుకోలేదు, కాంగ్రెస్ వాడిని ముట్టుకోలేదు, చుట్టాలను ముట్టుకోలేదు. పాపం గరీబుడు బకరాయుడు రేవంత్ ప్రభుత్వం. ఇటు రైతులు, మహిళల్ని, యువతని, ఎన్ఆర్ఐల్ని వాళ్ళకి చేసిన వాగ్దాలన్నీ తుంగలోకి దొక్కి వాళ్ళని మోసం చేసి ఇక్కడ హైడ్రా బూటకం మీద గరీబులకు మోసం చేసి జేబులు నింపుకున్నాడు తప్ప ఇంకేమి కూడా రేవంత్ ప్రభుత్వం గత 1 yearలో చేసింది నిలబెట్టింది ఏం లేదు. ఇక పేర్లు చెప్తే చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఫీల్ అవుతారు. టకటక పేర్లు చెప్తారు. నేనైతే ఎవడు ఇట్లా ఎంత మోసం చేస్తారయ్యా? గరీబుల గురించి ఆలోచన చేయండి. నిజంగా మా ప్రభుత్వంలో, బీజేపీ ప్రభుత్వంలో ఒక ప్రాంతీయ పంట పసుపు పంట దాని గురించి కొంచెం హోంవర్క్ చేస్తే 4-5 వేలకు అమ్మేది 2 సంవత్సరాల నుంచి 14-15 వేలకు అమ్ముతున్నారు రైతులు. కొంచెమన్నా పని చేయండి. మళ్ళా మోడీ రైతుల రెట్టింపు కంటే ఎక్కువ చేసిండయా. 20 పంటలు, 22-23 పంటలు జాతీయ పంటల మీద చేసిండు. గుజరాత్లో 20 ఏళ్ల కింద నువ్వేం రుణం ఇస్తున్నావు, నువ్వేం రుణం ఆపిస్తున్నావు, 20 ఏళ్ల కింద 5 లక్షల రూపాయల రుణం ఇచ్చిండు. ఇంట్రెస్ట్ ఫ్రీ రుణాలు ఇస్తుండే రైతులకి. 3 సంవత్సరాలలో 9,000 కోట్ల ఉన్న ఆదాయం, వ్యవసాయ ఆదాయం 2003లో 2006కు వచ్చేసరికి 36,000 కోట్లకు పెంచిండు గుజరాత్ ఆదాయం, వ్యవసాయ ఆదాయం. ఏదైనా హోంవర్క్ ఉంటుంది. కాళేశ్వరాలు కట్టలే, ఆడవాడు కట్టిండు కేసీఆర్, కాళేశ్వరం అని కట్టిండు. అది ఎంతసేపు ఈ నుంచి ఆడెత్తిపోసుడు, ఆడ నుంచి ఆడెత్తిపోసుడు, ఆడ నుంచి ఆడెత్తిపోసుడు, వర్షాకాలం రాగానే మళ్ళీ దిగుడు, మళ్ళీ ఎత్తిపోసుడు. ఎత్తిపోసినాక 1 కిలోమీటర్ కెనాలు కట్టలేదన్న. ఇక్కడ పంపులు, పంప్ హౌజులు, ఎత్తిపోసుడు. ఎడుకోవాలి, మళ్ళీ వర్షాకాలం రాగానే కిందికి రావాలి. 1 కిలోమీటర్ కెనాలు కట్టలేదు, 1 ఎకరంకి అదనంగా నీళ్ళు అందియలేదు. వీళ్ళ పొద్దున్న లేస్తే ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ పైసలు ఎట్లా సంపాదించాలి, కమిషన్లు ఎట్లా వేసుకపోవాలి, రైతులను ఎట్లా ముంచాలి, ఆర్థిక వ్యవస్థ ఏమన్నా కానీ నాశనం కానీ, మన జేబులు నిండాలి, లిక్కర్ స్కాములు చేయాలి, జైల్లో పడాలి. ఇది తప్ప ఒక ఛానల్ వాడు చూపించాడు. నేను కేసీఆర్ని మెచ్చుకున్నా. ఒక టైంలో ఉద్యమం చేసే టైంలో ఆంధ్ర నాయకులకు వ్యతిరేకంగా తెలంగాణ తెచ్చుడు పెద్ద పనే. అప్పుడు పులి ఉండే, పొరగాలు ఏబట్టి పిల్లైండి అన్న. అది కేసీఆర్ పులి అన్న చూపిస్తున్నాడు ఛానల్ వాడు. ఇంకోసారి అట్లా చేస్తే ఛానల్ పేరు కూడా చెప్తా. ఉన్న ఇంతో అంతో టీఆర్పీ కూడా వీక్తుంది. పులి అన్న చూపిస్తున్నాడు కానీ మరి అదే ఛానల్ చెప్తా ఉన్నా, కేసీఆర్ పోరగాన్లకి ఓళ్ళు చేయబట్టయితే కేసీఆర్ నాశనం చేసిండో తెలంగాణని, ఆ పోరగాళ్ళకి కుక్క కూడా ఓటేయదని చెప్పిన ఫ్యూచర్లో. మరి అది కూడా చూపెట్టుంది. కూడా ఓటేస్తారా అండి కేటీఆర్కి, కవితకి? అయిపోయా. కేసీఆర్ శకం ఒడిసింది. ముసలివాడు 75 ఏళ్ళు దాటింటాడు. నెక్స్ట్ ఎలక్షన్కి 80 అవుతాయి. ఉంటాడో పిక్తాడో తెలియదు. పోరగాళ్ళు నడుపుతారు పార్టీ. ఈ పోరగాళ్ళకు కూడా ఓటేస్తారా అండి? కూడా ఓటేస్తాడా? మీడియా కింద మీద పడితే వేస్తారా అనుకున్నా? ఓట్లు వేయరు. కాబట్టి భారతీయ జనతా పార్టీయే మనకి ఏ సమాజంలో అటు రైతులు కానివ్వండి, యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి. నేను మన ఎలక్షన్లో చెప్తా ఉన్నా, నా ఒక్క నియోజకవర్గంలో డ్వాక్రా మహిళకి గ్రూపులకి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 6,300 కోట్ల రూపాయల రుణం ఇచ్చిండు నరేంద్ర మోడీ. 6,300 కోట్ల రుణం ఉంది నా ఒక్క నియోజకవర్గంలో. దాని మీద పావుల వడ్డీ ఇస్తుండ్రా? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు. కేంద్రంకి వెళ్ళి వచ్చే సబ్సిడీ వస్తున్నది, రాష్ట్రంకి వెళ్ళి వచ్చే సబ్సిడీ వస్తలేదు. వాళ్ళు పావుల వడ్డీ కట్టేది 7% వడ్డీ కడుతున్నారు. 5% సబ్సిడీ కేంద్రంకి వెళ్ళి వస్తున్నారు. అసలు మీకు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అసలు పొందన లేదు. మీరు చేసిన వాగ్దానాలు లిఖితపూర్వకంగా మీ మేనిఫెస్టోలో పెట్టినవి ఇంప్లిమెంట్ చేయాలి.
దీనికోసం భారతీయ జనతా పార్టీ ఎంత దూరమైన పోతుంది రైతు శ్రేయస్సు కోసం అని తెలియజేస్తూ మరోసారి మహేశ్వర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి